ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం. దేవుని కడప టీటీడీ ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. జల విహారంలో దేదీప్యమానంగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహుని దర్శనం. సింహాచల క్షేత్రంలో వైభవపేతంగా వార్షిక తెప్పోత్సవం. మంత్రాలయంలో వేడుకగా శివాభిషేకం. శ్రీ రామలింగేశ్వరుని దర్శనంతో భక్తుల పరవశం. శ్రీకాళహస్తి క్షేత్రంలో వైభవంగా తై అమావాస్య ఉత్సవం. భరద్వాజ తీర్థంలో పరిమళ భరితంగా ఆది దంపతులకు అభిషేకం. తిరుమల తొలి గడపగా ప్రసిద్ధి చెందిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం జరిగే వాహన సేవలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ నేపథ్యంలో తొలి రోజైన సోమవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని తిరుచిపై వెంచేపు చేశారు. అనంతరం అర్చకులు పూజా కార్యక్రమాలను పూర్తి చేసి కర్పూర నీరాజనాలను సమర్పించారు. ఆ తర్వాత మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల ధ్వజపటాన్ని ఆలయ మాడవీధులలో ఊరేగిస్తూ ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభం వద్ద అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధ్వజస్తంభంలోని గరుడాళ్వార్లకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై మీన లగ్నంలో ధ్వజపటాన్ని ఎగురవేసి 9 రోజుల పాటు జరిగే స్వామివారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలకు ఆహ్వానం పలికారు. గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో నమో నమో. గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో నమో నమో. గరుడ గమన గరుడ ధ్వజ. కమలాపతి కమలనాభ కమలజ జన్మ కారణిక కమలనయన కమలాప్త కుల నమో నమో హరి నమో నమో. గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో నమో నమో. గరుడ గమన గరుడ ధ్వజ. దశావతారాల్లో విశిష్ట స్వరూపుడు భక్తవత్సలుడైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహుడు తెప్పోత్సవంలో వేణుగోపాలుని అలంకరణలో దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో తెప్పోత్సవం వైభవపేతంగా జరిగింది. వజ్ర వైఢూర్యాలు, మణిమాణిక్యాలు, వర్ణ శోభిత పుష్పమాలలతో స్వామి అమ్మవార్లను అలంకరించారు. స్వామివారిని వేణుగోపాలునుగా అలంకరించి మనోరంజని వాహనంపై వెంచేపు చేశారు. భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా
కొండ దిగువ భాగంలో ఉన్న వరాహ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అద్భుతంగా తీర్చిదిద్దిన హంసవాహన తెప్పపై స్వామి అమ్మవార్లను వెంచేపు చేసి తెప్పోత్సవాన్ని ఆద్యంతం ఆహ్లాదభరితంగా నిర్వహించారు. జల విహారంలో విశేష అలంకరణలో అనుగ్రహించిన స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు ముగ్ధులయ్యారు. కర్ణాటక హరిదాసులలో సుప్రసిద్ధులైన శ్రీ పురందరదాసుల వారి ఆరాధనా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాలలో ఈ ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఆరాధన మహోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుండి దాస సాహిత్య కళాకారులు 3,000 మంది విచ్చేసి భజనలు నిర్వహించారు. చివరి రోజైన సోమవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు దాస సాహిత్య కళాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. పురందరదాసు వివిధ భాషల్లో రచించిన సంకీర్తనలు భక్తి తత్వాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి దాసుల వారు చేసిన కృషిని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా దాస సాహిత్య కళాకారులు ఆలపించిన పురందరదాసుల సంకీర్తనలతో ఆస్థాన మండపం భక్తి పారవస్యంతో పులకించింది. శ్రీ వెంకటేశాయ నమః. దాసవర్యులైన శ్రీ పురందరదాసుల వారి ఆరాధనా మహోత్సవము తిరుమలలో, అలాగే తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో, విశేషంగా తిరుమల ఆస్థాన మంటపంలో 17, 18, 19 3 రోజులు అంగరంగ వైభవంగా పురందరదాసుల ఆరాధనా మహోత్సవము బాగా జరిగింది. పీఠాధిపతుల యొక్క అనుగ్రహ సందేశముల చేత, గొప్ప గొప్ప కళాకారుల సంగీత విభావరుల చేత, పండిత వర్యుల ప్రవచనముల చేత, అశేష భక్తుల యొక్క నామ సంకీర్తనచే తిరుమల ప్రతిధ్వనించింది. ఈ 3 రోజులు పురందరదాసులు ప్రతి ఒక్క భక్తుల హృదయంలో ఉండి అందరిచే ఆ నామ సంకీర్తన కార్యక్రమాన్ని అత్యద్భుతంగా జరిపించారని మేము చెప్పుకుంటున్నాము. ఈ కార్యక్రమము మన దేవస్థానపు ఉన్నత అధికారుల యొక్క ప్రోత్సాహము చేత, వెంకటేశ్వర స్వామి యొక్క కృపాబలము చేత, పురందరదాసవర్యుల యొక్క అనుగ్రహము చేత, ఆశీర్వచనం చేత వైభవంగా జరిగింది. ఈరోజు 3వ రోజు ఉత్తరారాధన పురందరదాసుల వారిది. ఈ ఆరాధనా కార్యక్రమంలో అటు తెలుగు, కన్నడ ప్రాంతం వారికి ప్రత్యేకంగా పురందరదాస సంకీర్తనల యొక్క ఆంతర్యాన్ని తెలుపుతూ ఈ సభా కార్యక్రమాన్ని ఈరోజు ముగింపును చేస్తూ ఉన్నాం. ప్రసిద్ధ మంత్రాలయం పుణ్యక్షేత్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. తై అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు తొలుత ఆలయంలోని శ్రీ వినాయక స్వామివారికి ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. ఆ తర్వాత శ్రీ రామలింగేశ్వరునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పుష్పమాలలతో అలంకరించి లింగాష్టకాల సహితంగా ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నాగావళి నదీ తీరాన నెలవైన శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి కాలభైరవ స్వామివారి దేవాలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. తై అమావాస్య సందర్భంగా అర్చకులు తొలుత శివుడికి అభిషేకం చేశారు. ఆ తర్వాత కాలభైరవ స్వామివారికి పవిత్ర నదీ జలాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో
సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు కుంకుమ పుష్పాలతో పూజలు చేసి దాన అందజేసి హారతులు సమర్పించారు. ఆపై ప్రజలు శాంతి సౌభాగ్యాలతో ఉండాలని కోరుతూ ఆలయంలో మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తై అమావాస్యను పురస్కరించుకుని ప్రసిద్ధ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో ఆదివారం విశేష కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి ఉత్సవ మూర్తులను అత్యంత సుందరంగా సర్వాభరణ భూషితంగా అలంకరించారు. అనంతరం మేళతాళాలతో ఊరేగింపుగా భరద్వాజ తీర్థం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి వేంచేపు చేశారు. ఏటా తై అమావాస్యగా పేర్కొనే పుష్య అమావాస్య నాడు భరద్వాజ మహర్షి కోరిక మేరకు స్వామి అమ్మవార్లకు ఈ తీర్థానికి విచ్చేసి ఆస్థానం స్వీకరిస్తారని పురాణ కథనం. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను భరద్వాజ తీర్థంలోని ప్రత్యేక మండపంలో స్నానపీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు గణపతి పూజ, పుణ్యవాచనం, కలశారాధన, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పంచామృతాలు, పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆది దంపతులకు ఘనంగా అభిషేకం జరిపారు. బంగారు ఆభరణాలు, వర్ణశోభిత గజపుష్పమాలలతో శివపార్వతులను అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. జ్ఞాన ప్రసూన. తిరుపతిలోని శ్రీరామకృష్ణ మిషన్ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ప్రముఖ చిత్రకారుడు సింగంపల్లి సత్యనారాయణ రచించిన చిత్రకళా తపస్వి రాజా రవివర్మ అనే పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. రామకృష్ణ మిషన్ ఆవరణలోని వివేకానంద సభా ప్రాంగణంలో ఆదివారం తిరుపతిలోని సంస్కార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి సుకృతానంద మహారాజ్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, భారతీయ విద్యా భవన్ డైరెక్టర్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొని చిత్రకారుడు రాజా రవివర్మ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సింగంపల్లి సత్యనారాయణ రచించిన చిత్రకళా తపస్వి రాజా రవివర్మ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రాజా రవివర్మ చిత్రకళా నైపుణ్యం, సింగంపల్లి సత్యనారాయణ చిత్రకళాభ్యసనం, పలు రంగాలలో వారు సాధించిన ఘన విజయాలు ఇత్యాది అంశాల గురించి ప్రసంగించారు. అంతకు ముందు రామకృష్ణ మఠం ప్రాంగణంలో సింగంపల్లి సత్యనారాయణ గీసిన చిత్రాలలో రూపొందించిన ఆర్ట్ గ్యాలరీని రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి సుకృతానంద మహారాజ్ ప్రారంభించారు. సభా కార్యక్రమం ప్రారంభంలో తిరుపతికి చెందిన కొమ్మండూరి శరద్యుతి ఆలపించిన భక్తి సంకీర్తనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో చిత్రకారులు, కళాకారులు, సాహితీవేత్తలు, కళాభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని వశిష్ఠ గోదావరి నదీ తీరంలో నెలవైన శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆదివారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆరోగ్య ప్రదాత శ్రీ ఆదిత్యునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత సూర్యనారాయణుడికి కవచ ధారణ చేసి పుష్పమాలలతో సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. నమో సూర్యదేవా అమేయ ప్రభావా, నమో సూర్యదేవా అమేయ ప్రభావా, దయా దివ్య పాశ అనంత ప్రకాశ, నమో సూర్యదేవా అమేయ ప్రభావా. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొలువైన శ్రీ ఆది వనవలమ్మ జాతర అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా ఆది వనవలమ్మ ఆలయ ప్రాంగణంలో భక్తులతో సందడిగా కనువిందు చేసింది. చల్లని తల్లి భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న అమ్మవారికి అర్చకులు ఏకాంతంగా స్నపన తిరుమంజనం జరిపి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో దివ్య శోభితంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు జరిపి మహా నైవేద్యం అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీ ఆది వనవలమ్మ తల్లి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ మండలం సింగోటంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన స్వామివారి రథోత్సవం భక్తులను పరవశులను చేసింది. స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఉత్సవాలను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి చక్కగా తీర్చిదిద్దిన రథంపై వేంచేపు చేశారు. పురవీధుల గుండా సమీపంలోని రత్నగిరి కొండ వరకు ఊరేగింపు ఉత్సవం వేడుకగా సాగింది. అక్కడ శమీ వృక్షానికి ప్రదక్షిణగా ఊరేగిన రథాన్ని భక్తులు లాగుతూ స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. చిత్తూరు నగరం ఇరువారం గ్రామ సముదాయంలో నెలవైన శ్రీ కాళికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మహాచండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత యాగశాలలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి కలశ స్థాపన, పుణ్యహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపి మహాచండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ప్రధాన కలశాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి అమ్మవారి మూలమూర్తికి పవిత్ర జలాలతో అభిషేకం జరిపి మహామంగళ హారతులను సమర్పించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం ఆధ్యాత్మిక వాతావరణంతో కనువిందు చేస్తోంది. లోక కళ్యాణార్థం శ్రీమద్ రామాయణ జ్ఞాన యజ్ఞం కార్యక్రమాన్ని 8 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. చక్కటి వేదికపై సుందరంగా అలంకరించిన సీతారాములను వెంచేపు చేసి పలు వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. వరంగల్ నగరంలోని సద్గురు శివానందమూర్తి గురుధామంలో గణపతి రుద్రహోమాన్ని ఘనంగా నిర్వహించారు. తై అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు గురుధామంలో ప్రత్యేకంగా హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. శాస్త్రోక్తంగా గణపతి రుద్రహోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు పాల్గొని భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. నెల్లూరు 2వ నగరంలోని రవాబుపేటలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి తెప్పోత్సవం ఆహ్లాదభరితంగా జరిగింది. సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా ఆది దంపతులను సకల బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊరేగింపుగా మైపాడు గేట్ సెంటర్ వద్దకు తీసుకువచ్చారు. పుష్పశోభితంగా అలంకరించిన తెప్పలపై భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని వెంచేపు చేసి బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని భక్తురజ భరితంగా నిర్వహించారు. శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలోని ప్రసిద్ధ శ్రీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో నగరోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుపతమ్మ తల్లి దీక్ష స్వీకరించిన వందలాది మంది భక్తులు నగరోత్సవంలో పాల్గొని అమ్మవారిని సేవించారు. ముందుగా గర్భాలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత గోపయ్య స్వామి తిరుపతమ్మ తల్లి ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో అమ్మవారి నగరోత్సవం వేడుకగా సాగింది. చిత్తూరులోని మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. ముందుగా ఉభయ దేవరుల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తులకు పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వైఖాన సాగమోక్తంగా వైదిక పూజలతో స్వామి అమ్మవార్లను సేవించి హారతులు అందజేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు. విజయవాడ పున్నమ్మ తోటలో నిలవైన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఊంజల సేవ కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. అనంతరం వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆహ్లాద శోభితంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో మహాదేవుని అభిషేకం మనోహరంగా జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక ఆరాధన నిర్వహించి చక్కటి అలంకరణలు చేశారు. ఆపై ఆలయ ముఖ మండపంలో శివలింగానికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని నందత్తనాథ క్షేత్రంలో మృత్యుంజయ రుద్ర హోమం సహిత చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పుష్య అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ అనఘ మహాలక్ష్మి అమ్మవార్లకు అభిషేకం జరిపారు. ఆపై ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండాలలో మృత్యుంజయ రుద్ర హోమం సహిత చండీ హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు.
ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 84,058 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,512 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,21,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.